నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దడ పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, టీకాలు వేసినా వదలని మహమ్మారి. శివనామ స్మరణతో మారుమ్రోగిన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణం, ఫలించిన శివభక్తుల నిరీక్షణ. ఏపీలో హోరెత్తిస్తున్న జగన్ ప్రచారం, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఎద్దేవా. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు శుభవార్త, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన హైకోర్టు, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఆరని ఒక ఆకు రౌడీ, దౌర్జన్యాలకు బెదరం, అభినయ్ను ఆశీర్వదించండి. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన పిలుపు. ఏర్పేడులో బీసీ నేత రాజ్యసభ ఎంపీ కృష్ణయ్యపై రాయితో దాడి, జగన్ను చూసి ఓర్వలేక బరితెగించిన బాబు టీం. ప్రచారానికి 2 రోజులే గడువు, దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన విధ్వంసం సృష్టించింది. ఇది ఇప్పటి వరకు ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. నేటికి ప్రజలు కరోనా మహమ్మారి కాలాన్ని గుర్తు చేసుకుంటే భయపడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ఇప్పటికీ మన మధ్య ఉంది. ఎప్పటికప్పుడు దాని విభిన్న జాతులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త రకం కరోనా ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. కోవిడ్-19 వేరియంట్ల సమూహం ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఈ కొత్త వేరియంట్కి శాస్త్రవేత్తలు ఫ్లిట్ అని పేరు పెట్టారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వినాశనానికి కారణమైన కరోనా వైరస్ అదే ఛాతి ఒమిక్రాన్. భారతదేశంలో 2వ కరోనా వేవ్కు ఒమిక్రాన్ కూడా కారణమైంది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రకారం కరోనా ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తోంది. ఈ కొత్త జాతి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ వేరియంట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చునని భయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఈ స్ట్రెయిన్ మిమ్మల్ని పట్టుకోవచ్చునని కూడా చెబుతున్నారు. దీని కారణంగా ప్రజల్లో ఆందోళన పెరిగింది. కరోనా ఈ కొత్త వైవిధ్యాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు వ్యర్థ జలాలను పర్యవేక్షించడం ద్వారా కనుగొన్నారు. అమెరికన్ శాస్త్రవేత్త జే వీలాండ్ ప్రకారం ప్రజలు ఈ కొత్త వేరియంట్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యర్థ జలాలను పర్యవేక్షిస్తున్న తన బృందం కొన్ని నీటి నమూనాలలో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించారని, ఆ తర్వాత తన ఆందోళన పెరిగిందని అతను చెప్పారు. వేడి కారణంగా ఈ వేరియంట్ కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. శివభక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఉదయం 7:10 కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్ నగరి జై కేదార్ నినాదాలతో మారుమ్రోగింది. ఈ రోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కేదార్నాథ్ దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించారు. వేలాది మంది భక్తులు హర్షధ్వానాలతో బాబా కేదార్ పంచముఖి డోలి కేదార్నాథ్కు చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు మొదటి రోజు బాబా కేదార్ దర్శనం కోసం 16,000 మందికి పైగా భక్తులు కేదార్పురికి చేరుకున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా కేదార్నాథ్ ఆలయాన్ని ముస్తాబు చేశారు. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. పరమేశ్వరుడి పవిత్ర ఆలయంగా చెబుతారు. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుంటారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయం తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. ఈసారి కేదార్నాథ్కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికుల సౌకర్యార్థం పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే 5 ఏళ్ల ఇంటింటి అభివృద్ధి పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం జగన్ అన్నారు.
జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. 5 ఏళ్లు లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అందించాం. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేశాం. పేదల తలరాతలను మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి అని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంటికే రేషన్, పౌర సేవలు, పెన్షన్లు అందాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి గతంలో పథకాలు ఉండేవా అని అడిగారు. లానేస్తం, చేదోడు, వాహనమిత్ర అందించామని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల దాకా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష అందిస్తూ ప్రజలకు అండగా ఉన్నామన్నారు. రైతన్నకు పెట్టుబడి సాయం, పగటిపూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. మతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుట్రలు ఎలా ఉన్నాయనంటే అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. ఏపీలో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ఏపీలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం రూపంలో డీబీటీ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. అవసరమైతే పోలింగ్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలని సూచించాయి. అలాగే పోలింగ్కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధులు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ అనుమతి కోరుతూ అందజేసిన లేఖపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణ ఇచ్చారు. గత 4.5 ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు. పైగా గత 58 నెలలుగా ప్రలోభానికి గురవ్వని వారు కేవలం ఈ ఒక్కసారి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు గత 4.5 ఏళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీబీటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు అబెయన్స్లో పెట్టింది హైకోర్టు. నేటితో ఆ గడువు ముగియడంతో ఈరోజు లేదా రేపు డీబీటీల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదును పంపిణీ చేసేందుకు అవకాశం లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఆసరా, చేయూత,
వసతి దీవెన, విద్యా దీవెన, లానేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను ప్రసార మాధ్యమాల్లో, సభల్లో ప్రచారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చిత్తూరులోని ఆకు రౌడీలకు, ఆధ్యాత్మిక నగరంలోని సౌమ్యులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రజలు ఎవరి వైపు ఉండాలో తేల్చుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ తామంతా అభివృద్ధి వైపు, అభినయ్ వైపు నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు లోకల్, నాన్ లోకల్కు మధ్య జరుగుతుందని తెలిపారు. ఆరణి అవినీతి, అభినయ్ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు స్థానికులైన అభినయ్ వైపు నిలిచి తిరుపతి అభివృద్ధికి మరింతగా దోహదం చేయాలని పిలుపునిచ్చారు. పుట్టిన ఊరే శ్వాసగా అభివృద్ధి కార్యక్రమాలే తనకు ఆదర్శంగా ముందుకు సాగుతున్న అభినయ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అవినీతితో కూరుకుపోయి తన జీవితమంతా అక్రమ సంపాదనలో పెరిగి పాపాల పుట్టైన ఆరణికి జీవితం అంటే ఆదర్శం, జీవితం అంటే సేవ, జీవితం అంటే త్యాగం అన్న ఆలోచనలతో పెరిగినటువంటి అభినయ్కి జరుగుతున్న యుద్ధం ఇది. చిత్తూరు శ్రీనివాసులకు, తిరుపతి అభినయ్కి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో స్థానికుడైన, ప్రజాకాముకుడైన, ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న, ఇప్పటికే తిరుపతికి 40 ఏండ్ల ముందుకు తిరుపతిని తీసుకువెళ్ళి అభివృద్ధిని చూపించిన అభినయ్కి ఓటు వేయాలని సవినయంగా అందరినీ ప్రార్థిస్తున్నా. తిరుపతి వాసులంతా కూడా అభినయ్ పక్షాన ఉన్నారు. చిత్తూరు నుంచి దొంగ ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే ఆరణికి ప్రచారం చేస్తున్నారు. తమ స్వార్థం చూసుకోవాలనుకునే వాళ్ళు శ్రీనివాసులు పక్కన ఉన్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కడుపు నిండా దాచుకున్నటువంటి వాళ్ళు శ్రీనివాసులు పక్కన ఉన్నారు. తిరుపతి మరింతగా ఆధ్యాత్మికతను సంతరించుకోవాలా, అభివృద్ధి కాముకంగా, అభివృద్ధి దిశగా దూసుకు వెళ్ళాలి అంటే అభినయ్కే ఓటు వేయాలా అని. తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల నిబంధనలను అడుగడుగునా ఉల్లంఘిస్తూనే ఉంది. జనసేన తరపున యథేచ్ఛగా నగదు పంపిణీ జరుగుతోంది. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని ప్రజాబలంతో ఎదుర్కోలేక కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సామవేద దండోపాయాలను ప్రయోగిస్తున్నాడు. ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో కూటమి సభ్యులు తిరుపతిలో చేయని కుట్ర అంటూ లేదు. స్థానిక కోటకొమ్మల వీధిలో జనసేనకు ఓటు వేయాలని కోరుతూ స్లిప్లు చెక్ చేసి ఓటుకు 2000 రూపాయల చొప్పున ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జనసేన పార్టీ ఆరణి శ్రీనివాసులు కొంతమంది డ్వాక్రా మహిళలకు చీరలు, నగదు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. జనసేన ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతూ చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు కూడా డబ్బులు ఎరవేస్తున్నారు. ఓటర్లను, నాయకులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జనసేనపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో బీసీ సంఘం నేత ఎంపీ కృష్ణయ్యపై దాడి జరిగింది. ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య వాహనంపై నిల్చుని మాట్లాడుతుండగా వెనుక నుంచి రాయి వచ్చి వీపు భాగంలో తగిలింది. ఈ దాడిలో కృష్ణయ్య వీపుపై చిన్న గాయమైంది. రాయి దాడి తర్వాత కూడా కృష్ణయ్య ప్రసంగం కొనసాగించారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలును చూసి ఓర్వలేక తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆ సభలో మాట్లాడుతుండగా వెంట నుంచి ఒక మనిషి పెద్ద రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. ఎవరు అది నెత్తికి కొట్టాలని చూశారు, చంపాలని. కానీ అదృష్టవశాత్తు ఈపుకు తగిలింది.
కొద్దిగా దెబ్బ తగిలింది, కమిలిపోయింది కొద్దిగా. కానీ ఆ దుండగులు ఉద్దేశపూర్వక ఆ రాయి క్రిస్టియన్ మీద కాదు దాడి, ఆ దాడి బీసీల మీద దాడి. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అంటే టీడీపీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది ఓడిపోతామని. ఇక వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు ఉండలేరు. చంద్రబాబుకు ఎప్పటికీ అధికారం కోసం వాళ్ళ సొంత మామని వెన్నుపోటు విడిచి ముఖ్యమంత్రి దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వేరే ముఖ్యమంత్రి ఉండి ప్రజల్లో బాగా పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి ఉంటే ఇక నా బతుకు కష్టపడితే రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోటి దురుద్దేశంతో ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతున్నాడు. తిరుపతి గంగ జాతరకు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ముస్తాబవుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వారం రోజుల పాటు జరిగే తిరుపతి గంగ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతర విశిష్టతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం తిరుపతి గంగ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీంతో గంగ జాతర మరింత ఖ్యాతిని పొందింది. గ్రామదేవత జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం, వారం రోజుల పాటు జాతరను జరపడం, జాతర ముగింపుకు లక్షల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకే ఆ ఘనత దక్కింది. ఈ నెల 14వ తేదీ రాత్రి చాటింపుతో ప్రారంభమై 22వ తేదీ విశ్వరూప దర్శనంతో గంగ జాతర ముగుస్తుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో టీటీడీ, దేవాదాయ శాఖ, నగరపాలక సంస్థ, తుడా, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలని సమీక్ష జరిపారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, పొంగళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయింపు చేస్తున్నారు. 7 రోజుల పాటు జరిగే గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. గంగమ్మ జాతర ఏర్పాట్లో భాగంగా ముందుగా దేవస్థానం నందు మరియు తుడా ఆఫీస్ నుండి మార్కెట్ యార్డ్ వరకు షామియానాసు, పెండాల్ వరకు ఏర్పాట్లు జరుగుతున్నవి. మరియు ఎలక్ట్రికల్ డెకరేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారిచే ఎలక్ట్రికల్ డెకరేషన్ కూడా ఏర్పాటు జరుగుతోంది. అమ్మవారికి ముందుగా ఫ్లవర్ డెకరేషన్స్, పూల అలంకరణలు వారం రోజులు అమ్మవారికి ముందు రోజు నుంచి చాటింపు దినం నుంచి పూల అలంకరణలు కూడా మొదలవుతాయి. మిగతా అమ్మవారికి కళాకారుల ద్వారా కూడా బృందం ద్వారా కూడా ఏర్పాట్లు జరుగుతున్నవి. అన్ని ఏర్పాట్లు ముందుగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 130 కోట్లకు పైగా ఆర్థిక నేరాలు, అక్రమాలు, దోపిడీ జరిగిందని, కనీస అర్హత లేని వాళ్లు అసోసియేషన్లో కొనసాగడం వల్ల నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమ విహారీ ఆయన ఎంతో ఇండియాకి ఎంతో సేవ చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఎంతో సర్వీస్ చేశాడు. ఆయన రంజీ ట్రోఫీ టీంలో కెప్టెన్గా ఉండి, ఆ టీం కెప్టెన్గా ఉండి 15 మంది టీంతో ఆయన ఒక డ్రెస్సింగ్ రూమ్లో మీటింగ్ పెట్టుకుంటుంటే తిరుపతికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ టీంలోకి వెళ్ళాడు. అదే నేను ఇప్పుడు చెప్పాను, భారతదేశ చరిత్రలో ఎప్పుడు నామినేటెడ్ పద్ధతులు లేవని. 2 వ్యక్తుల్ని ఆ టీంలోకి వేశారు. ఒకరు మన తిరుపతికి సంబంధించిన ఒక కుర్రోడు. ఆ అబ్బాయి 16th ప్లేయర్గా పోతే వార్ రూమ్లో డిస్కస్ చేసుకుంటుంటే ఆ టీంలో ఆ అబ్బాయి ఇన్వాల్వ్ అయితే హనుమ విహారీ యువర్ నాట్ ఏ టీమ్ మెంబర్ అని చెప్పి బయటికి పంపించడం జరిగింది. అది అవమానంగా భావించి వాళ్ళ నాన్నగారికి చెప్పి ఒక కంప్లైంట్ పెడితే దాని మీద నానా రాద్ధాంతం చేసి హనుమ విహారీని టీంలో నుంచి లేకుండా రిజైన్ చేసిపోయే విధంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బిహేవ్ చేసింది. అంటే ఈ కుట్రకి భాగం కూడా ఈ నామినేటెడ్ విధానం వచ్చిన దానివల్లే కదా ఆ గొడవ అయింది 2 పిల్లలకి, హనుమ విహారీకి కానీ ఇక్కడ లోకల్లో ఉన్న అతనికి కానీ. కాబట్టి ఈ విధానం తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం. విద్యలో రాణించగలిగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వేమన విజ్ఞాన కేంద్రం, వేసవి సెలవుల శిక్షణా కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత అన్ని రంగాలలో రాణించాలని, అందులో భాగంగా వేమన విజ్ఞాన కేంద్రం ఆ దిశగా కృషి చేస్తోందని, వేమన శిక్షణా తరగతుల్లో భాగంగా పిల్లలకు ఆటలు, పాటలు, చదువు వంటివి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పిల్లలు సైతం ఆకర్షితులై వేసవి సెలవుల శిక్షణా కేంద్రానికి విచ్చేయడం తమ కృషికి ఫలితాలు ఇస్తున్నాయని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యను అభ్యసించే చిన్నారులు మాట్లాడుతూ, ఇంటి వద్ద కన్నా ఇక్కడ అన్ని సౌకర్యాలు మెండుగా ఉన్నాయని, తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్రీడలు చెస్, క్రికెట్, కరాటే వంటి వాటిల్లో తమకు శిక్షణ ఇవ్వడం విద్యలోనే కాకుండా క్రీడల్లో సైతం విజేతలుగా నిలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇటువంటి శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందడం ద్వారా అనేక రంగాల్లో రాణించేందుకు తమకు ఉపయోగపడుతున్నాయని పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హాయ్ సుప్రీత, నేను 7th క్లాస్ చదువుతున్నాను. వేమన విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ క్లాసెస్ బాగా చదువుతున్నాయి. ఎక్కడ నేర్పిన క్లాసెస్ ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్ టీచర్స్ వచ్చి బాగా నేర్పిస్తున్నారు. ఈ వేమన విజ్ఞాన కేంద్రంలో నాకు చాలా నచ్చింది. ఇక్కడ స్నాక్స్ ఇస్తారు, పిల్లల్ని కేర్గా చూసుకుంటారు, ఏసీ కింద కూర్చోబెడతారు. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ వేమన విద్యా కేంద్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అందరూ నేర్పిస్తున్నారు. డ్రాయింగ్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, చెస్ అన్నీ నీట్గా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పిస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ చెప్పించి రాయిపిస్తారు. హ్యాండ్ రైటింగ్ క్లాసెస్, ఇటాలియన్ రైటింగ్ నేర్పిస్తూ ఉంటారు. అన్నీ ఎండలకి మేము బయట తిరుగుతున్నామని ఇక్కడ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్, మ్యాథ్స్, మ్యాజిక్ అవన్నీ పెట్టుకున్నారు. అది కాకుండా స్నాక్స్ కూడా వీళ్ళే ఇస్తారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ చెప్తారు. అది కాకుండా ఇక్కడ మా ఫ్రెండ్స్తో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల రాజకీయ అభ్యర్థులను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో కొన్ని డిమాండ్లను ప్రవేశపెట్టింది. జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్ మేనిఫెస్టో ప్రవేశపెట్టే విషయం విదితమే. మేనిఫెస్టోలో ఏవైతే డిమాండ్లను పొందుపరిచామో వాటిని పరిష్కరించే దిశగా ఆయా రాజకీయ పార్టీలు కృషి చేయాలని, విద్య, వైద్య, ఉపాధి రంగాలలో పెద్దపీట వేసి యువతకు భవిష్యత్తు కల్పించాలని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకులు దేశానికి వెన్నుముకగా భావించే రైతన్నలను పట్టించుకున్న దాఖలాలు లేవని, ముఖ్యంగా యువతను చిత్తు చేస్తున్న మద్యాన్ని నిషేధించాలని, యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ కట్టడికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అని దేశ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులను, అభ్యర్థులను పీపుల్స్ మేనిఫెస్టో డిమాండ్ చేసింది. సో ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. మనకున్నటువంటి జీడిపిలో ఈ శాతాన్ని ఈ శాస్త్రీయ పరిశోధనలకి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయ పరిశోధనలతో పాటు వైద్యం, విద్య, ఆరోగ్యం మొదలగు రంగాల్లో కూడా బడ్జెట్ని పెంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మొదటి నుంచి జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెంపర్ మీద దృష్టి పెడుతుంది. అలాగే పర్యావరణం కూడా ఇందులో చెప్పినటువంటి విషయాల్లో ఇవి ప్రయారిటైజ్ చేసి విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణం ఇలాంటి వాటి మీద ఎవరు ఎలాంటి దృక్పథంతో పనిచేయాలి అంటే ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అసాధ్యమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో భూ హక్కుదారుల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని ప్రతిపాదించిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతమైనదంటూ దీనిని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మండిపడ్డారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ల్యాండ్ టైటిలింగ్ రికార్డింగ్ అథారిటీ అని ఒక అతన్ని పెడతారు. అతను ఏం చేస్తారు, 3 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ 3 రిజిస్టర్లో నెంబర్ 1 రిజిస్టర్ ఏం చేస్తారంటే టోటల్గా ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్, ప్రతి సెంటు ఎక్కడెక్కడ ఏముంది, అది ఎవరు ఓనరు, దాంట్లో ఏమనేది మొత్తం రికార్డ్స్ దాంట్లో ఎక్కిస్తున్నారు. సెకండ్ వచ్చి ఏదైనా ఒక భూమి పలానా సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉంది, డిస్ప్యూట్ ఉంది, కోర్టులో డిస్ప్యూట్ ఉంది, లేదా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉంది, లేదా పక్క ఇంటి వాళ్ళతో గొడవ ఉంది అని వచ్చేవన్నిటిది కూడా డిస్ప్యూట్ రిజిస్టర్ అని 2వ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. 3వ రిజిస్టర్ ఏమంటే టైటిల్ బాగుంది అయినా కానీ అవసరం కోసం అతను మార్టిగేజ్ చేసుకుంటాడు, బ్యాంకులో పెట్టుకుంటాడు, పక్కన వాళ్ళకి సింపుల్ మార్టిగేజ్ చేస్తాడు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యనిర్వహణాధికారి వెంకటేశు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 21 రోజులకు 1,14,63,904 రూపాయలు ఆదాయం లభించింది. బంగారం 73 గ్రాములు, వెండి 1 కిలో 320 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 9,150 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 25,019 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $591, UAE 25 దర్మ్స్, ఆస్ట్రేలియా $40, యూరో 25 యూరో, సౌదీ 5 రియల్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేష్ తెలిపారు. జగనన్న ముస్లింల పక్షపాతి అని, వారి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా 5 ఏళ్ల పాటు పనిచేశారని
ఓటుతో ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చిందని 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి 8వ డివిజన్ కొర్లగుంటలోని మదీనా మసీద్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ మునిరామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను రెండింటినీ కూడా వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి తండోపతండాలుగా వచ్చి రేపు జరగబో 13 ఎలక్షన్లలో ఫ్యాన్ గుర్తుపైన ఓట్లేసి ముద్రించి అందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా మనం అభినయ్ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ పంపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న బీజేపీ మాటలపై ముస్లింలలో ఆందోళన నెలకొంది. దీనిపై ముస్లిం మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యా ఉద్యోగాలలో ప్రయోజనాలు పొందేటటువంటి ముస్లింల పట్ల రిజర్వేషన్ను ఎత్తివేస్తామని చెప్పడం హేయమైన చర్యని, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ముస్లింలకు అందేటటువంటి రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు చెప్పడం పట్ల ముస్లిం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా మైనార్టీలు వెనకబాటుకు గురై విద్య, వైద్యం, విదేశీ విద్య, ఉపాధి వంటి వాటిలో సముచిత స్థానం లేక అనేక ఇబ్బందులు పడేవాళ్లమని, అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్ను అమలు చేస్తే నేడు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ను తొలగిస్తామనే మాటను చెప్పడం దారుణమైన విషయమని, ఈ ఎన్నికల్లో ముస్లింలంతా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలంతా ఓటు వేసే ప్రసక్తే లేదని, ముస్లింల పక్షాన నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామంతా మద్దతు ఇస్తామని, మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామంటూ ముస్లిం మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. నాకు నమ్మకం లేదండి, ఎందుకంటే ముస్లిమ్స్లకి వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు లెక్క చేయడం లేదు అని మాకు లెక్క చేసింది వచ్చేసి వైఎస్ఆర్సీపీ మాత్రమే. మా జగన్మావయ్య ఒకటే, మేము మా జగన్మావయ్యకే ఓటేస్తాం. ఒకటే తేదీ వచ్చినంత వెంటనే మా అత్తమ్మకి పింఛన్ వస్తుంది, నా కొడుకు వచ్చి అమ్మఒడి వస్తూ ఉంది, నా పెద్ద కూతురికి వచ్చి విద్యా దీవెన వస్తూ ఉంది. ఆయన వచ్చినాకనే అంతా మాకు సౌకర్యాలన్నీ బాగా కలుగుతూ ఉంటాయి. ఆయన మళ్ళా గెలవాలి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,380 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,751 రూపాయలు. వెండి 1 కేజీ ధర 87,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 89 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దడ పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, టీకాలు వేసినా వదలని మహమ్మారి. శివనామ స్మరణతో మారుమ్రోగిన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణం, ఫలించిన శివభక్తుల నిరీక్షణ. ఏపీలో హోరెత్తిస్తున్న జగన్ ప్రచారం, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఎద్దేవా. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు శుభవార్త, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన హైకోర్టు, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఆరని ఒక ఆకు రౌడీ, దౌర్జన్యాలకు బెదరం, అభినయ్ను ఆశీర్వదించండి, టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన పిలుపు. ఏర్పేడులో బీసీ నేత రాజ్యసభ ఎంపీ కృష్ణయ్యపై రాయితో దాడి, జగన్ను చూసి ఓర్వలేక బరితెగించిన బాబు టీం. ప్రచారానికి 2 రోజులే గడువు, దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.